నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను షర్మిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్లోని ప్రకృతి ఎంటర్ప్రైజెస్ వారి జోనల్ మీటింగ్ ఆర్ఆర్ బ్యాంకెట్ హాల్ మల్కాపూర్ నందు నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా కంపెనీ సీఈఓ రాంప్రసాద్ హాజరయ్యారు. కంపెనీ యొక్క విధి విధానాలు, కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్స్ గురించి వివరించడం జరిగింది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ జాఫర్, సురేష్, కంపెనీ మేనేజర్ సుబ్బారావు ఈ మీటింగ్లో పాల్గొన్నారు. స్పెషల్ గెస్ట్గా 25వ డివిజన్ కార్పొరేటర్ ఎడ్ల అశోక్, 41 డివిజన్ కార్పొరేటర్ బండారి వేణు, 17వ డివిజన్ కార్పొరేటర్ ప్రశాంత్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి బ్రాంచ్ మేనేజర్ 1గా గంపా సతీష్ మరియు బ్రాంచ్ మేనేజర్ 2గా ఐలవేణి రమేష్ పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ ప్రకృతి ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క సంస్థ ఇన్వెస్టర్స్ మీట్ ఒకటి జరిగింది. ఈ మీట్లో నేను రాంప్రసాద్ సూర్యుడు, CEO ఆఫ్ ది ప్రకృతి ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, అండ్ నాతో పాటు మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ జాఫర్, సురేష్, అండ్ మా బృందం మేనేజర్ గారు, తర్వాత మా డీలర్స్, సో వీళ్ళంతా కూడా ఇక్కడ జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ 300 మందికి పైగా ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ప్రకృతి ఎంటర్ప్రైజెస్ నుంచి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవి ఈ కరీంనగర్లో ప్రొవైడ్ చేయడానికి మేము ఇక్కడికి వచ్చాము. ఈ ప్రోగ్రామ్ని కొన్ని సంస్థలు లైక్ వీళ్ళు శివసాయి వాళ్ళు కావచ్చు, లేకపోతే కొన్ని ఫౌండేషన్స్ వాళ్ళంతా కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఏంటంటే మా దగ్గర ఉన్న ఏదైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. లైక్ మాకు డీలర్ ఫ్రాంచైజీస్కి సంబంధించి మండలాల వారికి మేము డీలర్షిప్ కూడా ఇష్యూ చేస్తున్నాము. అదేవిధంగా మా దగ్గర కొన్ని మిషనరీ అండ్ రా మెటీరియల్ ప్రొవైడ్ చేసి ఎంతోమంది ఉమెన్స్కి కావచ్చు, స్టూడెంట్స్కి కావచ్చు, ఫార్మర్స్కి కావచ్చు, తర్వాత వచ్చేసి రిటైర్డ్ ఎంప్లాయీస్కి కావచ్చు, అన్ఎంప్లాయీస్కి కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఓన్గా ఆపర్చునిటీ క్రియేట్ చేయడమే మా ఉద్దేశం. సో మేము మిషనరీ అండ్ రా మెటీరియల్ ఇస్తున్నాం. ప్లస్ అదేవిధంగా మా ప్రకృతికి సంబంధించిన బ్రాండ్ ప్రోడక్ట్స్ 150 ప్రోడక్ట్స్ వరకు ఉన్నాయి. వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మా డీలర్ ఎవరైతే కరీంనగర్లో ఉన్నారో వాళ్ళకి రిటర్న్ ఇచ్చే విధంగా మేము ఈ ఆపర్చునిటీ అందరికి కలిగిస్తున్నాం. అదేవిధంగా మేము కొన్ని మార్ట్స్ని కూడా పెడుతున్నాం. ఆ మార్ట్స్కి సంబంధించి ఫ్రాంచైజెస్ని కూడా ఇష్యూ చేస్తున్నాం. ఆ ఫ్రాంచైజ్ ఆపర్చునిటీస్ కూడా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది మాకు. సో చూద్దాం ఇంకా ఇన్వెస్టర్స్ ఎంతమంది ముందుకు వస్తారో. మా డీలర్కి ఆల్రెడీ చాలా వరకు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ ప్రోగ్రామ్ అయితే గ్రాండ్ సక్సెస్ అయిందని మేము అనుకుంటున్నాం. సో మేబీ దీనివల్ల ఆల్మోస్ట్ కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఒక 50,000 వరకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి 2024. థ్యాంక్ యూ. సతీష్ అండి. ప్రకృతి డీలర్షిప్ తీసుకోవడానికి కర్నాలు డిస్ట్రిక్ట్ డీలర్షిప్ 100 తీసుకున్నాం. మా దగ్గర వచ్చేసి మిషనరీ రా మెటీరియల్ ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ మిషనరీ అని ఆలోచన ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యి తీసుకోవచ్చు. నా బ్రాంచ్ వచ్చి చిన్నపట్టాల దగ్గర వచ్చి ఇప్పుడు నా మెటీరియల్ మిషనరీ దగ్గర తయారైన వస్తువులన్నీ నా దగ్గర వస్తున్నాయి. నా దగ్గర నుండి విలేజ్ మార్ట్స్ కానీ నా దగ్గర ప్రొవైడ్ చేస్తున్నాయి. తయారైన ప్రొడక్ట్స్ అన్నీ నా దగ్గర వస్తాయి. పూజ ఐటమ్స్, ఐటమ్స్ కానీ వెయిటింగ్ ఐటమ్స్ చాలా సో నేను ప్రాజెక్ట్ మేనేజర్. మా ప్రకృతి ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మా దగ్గర వచ్చేసరికి ఫుడ్ ఐటమ్స్, క్లీనింగ్ ఐటమ్స్, పూజ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్, మన ప్రతి ఒక్క మనిషికి ఏమి కావాలో ప్రతి ఒక్క ప్రోడక్ట్ అనేది మా కంపెనీలో మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి మేమే విలేజ్ మార్ట్స్ అనేది పెట్టి మేమే ఏంటంటే మార్కెటింగ్ చేస్తాం, మా ఓన్ మార్కెటింగ్. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు మ్యానుఫ్యాక్చర్డ్ అనేది వాళ్ళ నేమ్ మాత్రమే ఉంటుంది. కంపెనీ మా సేల్స్ వచ్చేసరికి మేము చేసుకుంటాము. మా దగ్గర వచ్చేసరికి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అదర్ స్టేట్స్ కూడా ఉన్నాయి. మాకు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కటి ప్రొడక్ట్ అనేది మా కంపెనీ నుండి మేము మ్యానుఫ్యాక్చర్ చేయించి మా ఓన్ మేమే సేల్స్ చేస్తాం. యాదాద్రి భూమి డిస్ట్రిక్ట్ డీలర్ 2 నేను ప్రకృతి ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో డీలర్ 2 తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మన తెలంగాణలో 33 జిల్లాలో డీలర్ 1, డీలర్ 2 అన్ని డీలర్స్ ఉన్నాయి.
అయిపోయినాయి. ఆల్రెడీ ఆంధ్రాలో కూడా అన్ని ఉన్నాయి. ఏపీలో ఇప్పుడు మేము డీలర్స్ అయిపోయిన తర్వాత మేము విలేజ్ మార్ట్ ఫోకస్ చేసినాం. మీగా విలేజ్ మార్ట్ మరియు మండల్ మార్ట్ ఎస్టాబ్లిష్ చేసి మా మ్యానుఫ్యాక్చరర్స్ 150 రకాల ప్రొడక్ట్స్ తయారు చేసి మండల్ మార్ట్ విలేజ్ మార్ట్లో పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు మనకు నిత్యావసర వస్తువులు అన్ని మన మార్ట్లో దొరుకుతాయి. బయట మార్ట్కి మన మార్ట్ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ దొరికే ప్రొడక్ట్స్ కంటే మన దగ్గర దొరికే క్వాలిటీ ఉంటాయి, రేట్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే మన దగ్గర మధ్యలో మీడియేటర్స్ ఎవరు ఉండరు. డైరెక్ట్ కంపెనీ నుంచి మన మార్ట్లో వస్తుంది, మార్ట్ నుంచి కస్టమర్కి ఉంటుంది. కాబట్టి దీని ద్వారా కస్టమర్కి బెనిఫిట్ అవుతుంది. క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇష్టం, తక్కువ రేట్కి ఇష్టం, కస్టమర్కి బెనిఫిట్ అవుతుంది. ఇంకొకటి మా కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే రైతుల దగ్గర నుంచి మేము రా మెటీరియల్ కలెక్ట్ చేసాం. ముడి సరుకు, ఓట్లు కానీ కందులు, బియ్యం, పప్పు ఇలాంటివి కలెక్ట్ చేసి మళ్ళీ మేము రీసైకిల్ చేసి మన మార్ట్ అమ్మడం జరుగుతుంది. కాబట్టి మేము ప్రకృతి ఎంటర్ప్రైజెస్ కంపెనీ, నేను యాదాద్రి డిస్ట్రిక్ట్ డీలర్ 2. ఈ విధంగా ప్రతి డిస్ట్రిక్ట్లో డీలర్లు ఉన్నారు. ఈ ఒక కరీంనగర్ కానీ ఏ డీలర్లో మ్యానుఫ్యాక్చరింగ్ కావాలన్నా ఆ డీలర్ని కాంటాక్ట్ కావచ్చు. తర్వాత మేము మండల్ మార్ట్, విలేజ్ మార్ట్ ఇష్టం కాబట్టి ఆఫీస్ కూడా మీరు కాంటాక్ట్ కావచ్చు. మా హెడ్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్లో అమీర్పేట్లో ఉంది, అక్కడ కాంటాక్ట్ కావచ్చు. ఒక మనుషులు రావాలి.
వెళ్ళండి. ముగ్గురు కావాలంటే వెళ్ళండి.